ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం సప్తమస్కందం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. ప్రహ్లాదుడి గురించి చదువుకుంటున్నాము. ప్రహ్లాదుడి పుట్టుక, చదువు, తండ్రి నారాయణుని పూజించద్దు అంటే నారాయణుడి భక్తి అని నారాయణుడి గురించి చెప్పటము, తండ్రి ఆయన్ని హింసించటము, అవన్నీ చదువుకుంటున్నాము. ఆయన భక్తికి చిక్కనంత సులువుగా ఏ ఇతర సాధనలకు చిక్కడు. సర్వం విష్ణుమయం జగత్తు అని గ్రహించాలి బాలకులారా. అంటే ఆయన అక్కడ గురుకులంలో ఆ తోటి విద్యార్థులకి చెప్తున్నాడు అనమాట. ఆ నారాయణని పట్టుకోవాలి, ఏం పట్టుకున్నా ఏమి చేసినా మీకు ఉపయోగం లేదు, చివరికి చేరేది ఆ నారాయణనే పట్టుకోవాలి. బాలకులారా రండి, మనకు పనికిరాని విద్యకు ఇవన్నీ అనవసరం. పనికిరాని విద్య అన్నీ స్వస్తి చెప్పి శ్రీహరినామ సంకీర్తన చేసుకుందాము. చిత్తాన్ని శ్రీహరికే సమర్పించుకుందాము. కైవల్య పదాన్ని పొందుదాము. మనకు ఆ శ్రీహరి శుభం చేకూరుస్తాడు అని ప్రహ్లాదుడు తన తోటి రాక్షస బాలురకు ప్రహ్లాదుని బోధనలను విని రాక్షస బాలురంతా హరిభక్తులుగా మారి హరిభజనలు చేస్తుండటం చూసి గురువులు గుండెలు బాదుకున్నారు. పరుగున పోయి దానవరాజులకు విన్నవించుకున్నారు. దానవేంద్ర, రాక్షస బాలురంతా మేము చెప్పే మాటలను చదవటం మానేసి ప్రహ్లాదుడి బోధనలే తలకెక్కించుకొని మోక్షకాంక్షులై మాధవుని గాథలను చెప్పుకుంటూ హరిభజనలు చేస్తున్నారు. ఏం చెయ్యాలో తోచక మేము మీ దగ్గరకు వచ్చాము, ఆజ్ఞాపించండి, ఏం చేయమంటారు అని వేడుకొన్నారు. గురువుల మాటలు ములుకుల వలె తగులగా ఆ హిరణ్యకశిపుడికి వాళ్ళ మాటలు సూదుల్లా తగిలినాయి అన్నమాట. ఆయన ఉగ్రుడై మండిపడి ప్రహ్లాదుడిని రప్పించి ఎంతో ఆవేశంతో ఇలా అంటాడు, ఓరి అర్భక, నా ఆదేశం లేనిదే సూర్యుడు ప్రకాశించడు, భయపడతాడు. వాయువు అన్ని ఋతువుల్లోనూ నాకు అనుకూలం తప్ప ఇంకొకలాగా వీల్లేదు. నా ప్రతాపాగ్ని ముందు అగ్నిహోత్రుడు కూడా వెలవెల్లాడిపోతాడు, కానీ తనకు తోచినట్లు మండలేడు. నా ఆజ్ఞను కాదని యముడు ప్రాణాలను చంపడు. ఇంద్రుడు నా ఎదుట తల ఎత్తి నిల్చోడు, హడలిపోతాడు. ఇక ఇతరులైన దేవ కిన్నెర గంధర్వాదులంతా భయంతో వణికిపోతారు. నీవు మాత్రం నా ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. ఓరి మూర్ఖుడా, ఆచార్యులు చెప్పింది కానీ కాదని నువ్వేంది అలా ప్రవర్తిస్తున్నావు అని మన ద్వైత సాంప్రదాయాలకు విరుద్ధంగా శత్రువైన హరిని స్తుతిస్తున్నావు. రాక్షస బాలుని మోక్ష శక్తిని కలిగిస్తున్నావట. నీవు కులద్రోహివి, నీచుడివి. నిన్ను చంపవలసినదే. నిన్ను చంపి మన వంశానికి మచ్చ లేకుండా చేస్తాను. దిక్కులన్నింటినీ జయించిన వాడను నేను. దేవేంద్రుడు దిక్పాలకులు మొదలైన వారంతా కూడా వేరే దిక్కు లేకుండా నేనే దిక్కు అని నన్నే కొలుస్తుంటారు. మరి నీకెవడురా దిక్కు? ముల్లోకాలను బలవంతుడు నేనే. ఏ సైన్యము సహాయం లేకుండానే నేనొక్కడనే గొప్ప వీరులను ఓడించాను. ఒక్కడు కూడా నా ఎదుట నిలబడటానికి సాహసించలేరు. నీవు పొగడుతుంటే ఆ వైకుంఠుడు కూడా నా ఎదుట పడటానికి భయపడతాడు. అతడే శక్తిమంతుడైతే నేను దేవతలను ఖండిస్తుంటే ఒక్కసారి అయినా వచ్చి వారిని రక్షించాడా? నీవు పితృదోహివి. నా శత్రువును కొలుస్తున్నావు. నీ తోడి బాలురను పాడు చేస్తున్నావు. నీవు ఎవరి బలం చూసుకొని ఇలా
ఇలా మిడిసిపడుతున్నావు, నన్నే ఎదిరిస్తున్నావు, నిన్నిప్పుడే హతమార్చి నా రాక్షస జాతి గౌరవం నిలుపుకుంటాను అని ఎంతో గర్జిస్తున్న తండ్రితో ప్రహ్లాదుడు ఇట్లా అంటున్నాడు, దానవేంద్ర, లోకంలోని బలవంతులందరికీ బలహీనులకు ఎవడు బలమో నీకు నాకు బ్రహ్మాది దేవతలకు కూడా ఎవరు బలమో సమస్త ప్రాణులకు కూడా బలం ఎవ్వడో ఆ ఈశ్వరుడే. నాకు కూడా బలము ఓ మహాత్మా, దిక్కులకు దిక్కైన వాడు, సర్వాధారుడు, దిక్కులకు కాలానికి అతీతుడు, దిక్కు గలవానికి దిక్కులేని వానికి కూడా ఎవ్వడు ఆశ్రయమో వాడే నాకు దిక్కు, అచ్యుతుడే. ఈ విశ్వాన్ని సృష్టించేది, పోషించేది, లయింపజేసి వినోదిస్తుంటాడు తండ్రి. దానవేశ్వర, నీవు అన్ని లోకాలను క్షణంలో జయించిన పరాక్రమశాలివి అయినా సరే నీ ఇంద్రియాలను మనస్సును జయించలేకపోయావు. నిన్ను కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలనే 6 శత్రువులు బంధించి వేశారు. భయంకరమైన ఈ 6 నశింపజేసినట్లయితే ప్రాణికోటిలో నీకు శత్రువనేవాడే ఉండడు. ఈ విషయాన్ని నీకు తెలియట్లేదు, నువ్వు అది గ్రహించట్లేదు. అది గ్రహించటం మంచిది తండ్రి. నిజానికి శ్రీహరి నీకు శత్రువు కాడు. సమత్వం కోల్పోయిన నీ చిత్తమే ఈ భ్రమను కల్పిస్తుంది. నీ చుట్టూ ఉన్నవారు భయం చేత నీకు ప్రియము కలిగించే మాటలే చెబుతున్నారు కానీ నీకు హితము కలిగించే సత్యవాక్కులు చెప్పట్లేదు తండ్రి. సంసార వ్యామోహాన్ని తొలగించుకొని మాధవుని యందు మనస్సు లగ్నం చెయ్యి అని చెప్పిన ప్రహ్లాదునిపై ఎంతో హోంకరించి అసురేశ్వరుడు ఇలా గర్జించాడు, నోరు ముయ్యరా దుర్మతి, చావుకు తెగించి కర్ణ కఠోరంగా వదరుతున్నావు, నన్నే ఎదిరిస్తున్నావు. నాకంటే సంపూర్ణ శక్తి సంపన్నుడు జగన్నాథుడు అయిన రాజు ఈ జీవకోటికి ఇంకెవడున్నాడురా? నా సోదరిని చంపిన ఆ హరిని గురించి మొదట ముల్లోకాలు గాలించాను కానీ వాడు ఈ విశ్వంలోనే ఎక్కడా లేడు. మరి ఎక్కడ దాక్కున్నాడు? ఆ పిరికిబంత చెప్పు అని గద్దించి అడుగుతున్న తండ్రితో ప్రహ్లాదుడు ఆనందాతిశయంతో పరవశించిపోయి నృత్యం చేస్తూ ఆ శ్రీహరినే మనస్సులో నిలుపుకొని ఇలా అన్నాడు, తండ్రి దానవ శ్రేష్ఠ, పరమేశ్వరుడు సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్ని దిశలలో ఉన్నాడు. పగటిలో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, సూర్యుని అందున్నాడు, చంద్రుని అందున్నాడు, ఆత్మ ఎందున్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తుల ఎందున్నాడు, స్త్రీ పురుష ఆలింగనంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అక్కడ ఇక్కడ వెతకటం దేనికి? ఆ భగవంతుడు ఇక్కడుంటాడు అక్కడుంటాడు అనే సందేహం పెట్టుకోవద్దు. చక్రపాణి అంతటా ఉన్నాడు, ఎక్కడెక్కడ వెతికి చూసినా అక్కడక్కడే కనిపిస్తాడు, తెలుసుకోండి అది అని. ఈ విధంగా అచ్యుతుడు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు ఎక్కడా లేడని తండ్రి వాదులాడుకుంటున్నారు. హరి అన్ని రూపాల్లో ఉన్నాడంటూ ప్రహ్లాదుడు వాదిస్తుంటే ఎక్కడా లేడు లేడు అని కొడుకును తండ్రి గర్జిస్తుంటే అచ్యుతుడు శ్రీ నరసింహాకారాన్ని దాల్చి సమస్త చరాచర జీవ వస్తుజాలముల్లో అన్ని ప్రదేశాలలో భీకర తేజోమయుడే వ్యాపించి ఉన్నాడు. తన ప్రియభక్తుని విశ్వాసాన్ని నిరూపించటానికి సర్వసిద్ధంగా అంతటా వెలసి ఉన్నాడు. తండ్రి కొడుకులిద్దరూ తీవ్రంగా వాదించుకుంటూ ఉండగా రాక్షసరాజు రోషం తెచ్చుకొని ఇలా అన్నాడు, ఓరి డింబక, శ్రీహరి అన్ని స్థలాల్లో ఉన్నాడని ఎంతో సందడిగా చెప్పుకుంటున్నావు. నీ చక్రిని గిక్రిని ఈ స్తంభంలో చూపించు అని ఆ స్తంభంలో నీవు హరిని చూపలేకపోతే నీ తలను త్రుంచి వేస్తాను. అప్పుడు చూస్తాను వాడు నన్ను నిగ్రహించి నిన్ను ఎలా రక్షిస్తాడో అని గర్జించిన తండ్రితో ఆ పరమభక్త బాలుడు ప్రశాంత వదనంతో ఉప్పొంగిపోతున్న ఆనందంతో అన్నాడు, పద్మాసనుడైన బ్రహ్మదేవుని నుంచి గడ్డి పరక వరకు విశ్వమంతా తానే అయి వ్యాపించి ఉన్న
ఆ శ్రీహరి ఇంత పెద్ద స్తంభంలో నుండడా తండ్రి? ఈ స్తంభంలో కూడా ఉన్నాడంటానికి ఏ సందేహము లేదు. దంభం లేకుండా చూస్తే ప్రత్యక్ష స్వరూపంలో ఇక్కడే కనపడతాడు అనిన ప్రహ్లాదుని మాటలు విని హిరణ్యకశిపుడు ఎంతో వికటాట్టహాసం చేస్తూ చివాలును లేచి సింహాసనం నుంచి కిందికి దిగి వచ్చి ఖడ్గాన్ని జళిపిస్తూ ఇలా అన్నాడు, వినరా డింబక, మూడుడా, విష్ణువు విశ్వాత్మకుడని గొప్పగా వదులుతున్నావు, అయినా వాడు ఇందులో ఉన్నాడా చూపించు అంటూ మధోన్మదుడై ఉద్రేకముతో ఆ అసుర చక్రవర్తి ఉగ్రకాంతులతో చూపురలకు అత్యంత దంభాన్ని ప్రదర్శిస్తూ హరిభక్తుడైన ప్రహ్లాదునకు అమితానందం కలుగునట్లుగా తన అరచేతిలో ఆ స్తంభమును ఒక్క వేటు వేశాడు. ఆ దెబ్బకు పెళపెళామంటూ విస్ఫులింగాలను విరజిమ్ముతూ ఆ స్తంభం బద్దలైంది. భయంకరమైన ధ్వనులు వినిపించాయి. ప్రళయ కాలపు పెనుగాలులు వీచి పిడుగులతో వర్షాలు కురిశాయి. స్తంభము చిన్నాభిన్నమైంది. అందులో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహస్వామి ఆవిర్భవించాడు. నర ఆకారంలో సింహంగా వచ్చిన స్వామి అతి ఉగ్రరూపంలో భయంకరుడై ఉన్నాడు. వజ్రాయుధాలాంటి గోళ్ళు కోరలు దేనినైనా చీల్చి చెండాడటానికి సిద్ధముగానున్నవి. అగ్ని జ్వాలల్లాగా కనిపించే నాలుక, జ్వాలాముఖి వంటి ముక్కు రంధ్రాలు, సూర్యగోళాల వంటి నేత్రాలు ముల్లోకాలను భస్మం చేయనట్టుగా కనిపిస్తున్నాయి. స్వామి సాక్షాత్కారము ప్రహ్లాదుని పరవశింపజేసినవి. ఆ భయంకర రూపము త్రిలోక భయంకరుడైన అసురరాజును కూడా భయకంపితుణ్ణి చేసినది. ఇది నరరూపము కాదు, సింహరూపము కాదు, రెండూ కలిసి ఉన్న మాయావి హరి రూపములాగున్నది. సాహసంతో తెగించి బాలుడు చెప్పిన మాటలు నిలిపి తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని నిరూపించటానికి హరి ఈ స్తంభంలో నరసింహ రూపము దాల్చి నన్ను శిక్షింపవచ్చాడు. వీని చేతిలోనే నా అంతము జరుగుతుందనిపిస్తుంది. అయినా అందరూ చూస్తుండగా నా బల పరాక్రమాలను ప్రదర్శించి ఈ శత్రువును హతమారుస్తాను. వరాహ రూపంలో వచ్చి నా తమ్ముణ్ణి చంపాడు, ఈ వింత మృగ రూపంలో వచ్చి నన్ను చంపుతాడు. ఆ మాయా విష్ణువు వాని పని పడతాను అని భీకర రోషముతో తన గదను గిరగిరా తిప్పుతూ మీదికి ఒరగ్గానే నరసింహుడు కాళ్లతో పామును పట్టుకున్న గరుత్మంతుని వలె ఆ రాక్షసుని పట్టుకున్నాడు. వాడు గిలగిలా కొట్టుకుంటూ తన బలాన్నంతా కూడగట్టుకొని తప్పించుకొని పారిపోసాగాడు. ఇద్దరి మధ్య ఘోరమైన పోరాటం జరిగింది. ఎప్పటికీ అంతం కానట్టి ఈ సంఘర్షణ పట్ల నరసింహస్వామి విసుగు చెంది కోపంతో దానవుని పట్టుకొనగా వాడు క్రమక్రమగా శక్తి కోల్పోయి లొంగిపోయాడు. స్వామి ద్వారంపై కూర్చుని రాక్షసుని తన తొడలపై నిడుకొని గుండెలు చీల్చి ప్రేవులు రక్తనాళాలు త్రెంచి సంహరించాడు. ఆ నరహరి రూపం భయంకరంగా ఉంది. ఆ ఉగ్ర స్వరూపంలో ఆయన దావానల జ్వాలలాగా కనిపిస్తున్నాడు. మెడలోని జాలు గోళ్ళు రక్తసిక్తమై ఉన్నాయి. సింహముచే చీల్చి చెండాడపడిన ఏనుగులాగా పడి ఉన్నాడు. రాక్షసరాజు ఇతర రాక్షసులు గుంపులుగా చేరి తమ ఆయుధాలతో ఆ వింత మృగాన్ని చంప ప్రయత్నించారు. కానీ ఒక్కడూ మిగలకుండా వారు శ్రీహరి చక్రాయుధానికి బలి అయి గుట్టలుగా పడిపోయారు. ఈ విధంగా రాక్షస సంహారం ముగిసిన స్వామి యొక్క ఆగ్రహం చల్లారలేదు. శివ బ్రహ్మాది దేవతలు, కిన్నెర కింపురుషులు, గంధర్వులు మొదలైన ఊర్ధ్వలోకవాసులు అక్కడ చేరి జయ ధ్వానాలు చేస్తూ పుష్ప వృషిని కురిపిస్తూ గాన సంకీర్తనలతో నృత్యం చేయసాగారు. కానీ స్వామి యొక్క ఉగ్రరూపం ప్రసన్నం కాలేదు. స్వామి సింహాసనంపై
అధిష్ఠించి ఉన్నాడు. ఇంకా భయంకరంగా ఉన్నాడు. అయినా సరే ప్రసన్నునిగా చేయటానికి అక్కడ చేరిన వారంతా ఎన్నో విధాలుగా స్తుతించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడిలా స్తుతించాడు. గొప్ప అద్భుత లీలాగుణ విశేషాల గల చైతన్యవంతునకు, భువనాలను సృష్టించి రక్షించి నశింపజేయు అమోఘ శక్తి సంపన్నుడకు, అనంత జ్యోతికి, విచిత్ర పరాక్రమశాలికి, నిత్యము పవిత్ర కర్మలు చేయువానికి, అవ్యయాత్మునికి నేను అత్యంత ఆసక్తితో కృపానుగ్రహాలను అర్థిస్తూ నమస్కరిస్తున్నాను. రుద్రుడిలా ప్రార్థిస్తున్నాను. దేవదేవా, నీ ఆగ్రహానికి సమయం కాదు. ఇంకా సహస్ర యుగాలు గడిస్తే గాని ప్రళయ సమయం రాదు కదా. దానవుని హతమార్చావు, ఇక చాలు, శాంతించు ప్రభు. ఇంద్రుని ప్రార్థన. ప్రభు, ఈ హిరణ్యకశిపుని సంహరించి మా మనస్సులలో శాంతిని నెలకొల్పావు. ఇక నిన్ను స్మరించుకునే అవకాశం లభించింది. ఋషులు ఇలా ప్రార్థిస్తున్నారు. పురుషోత్తమ, మా తపస్సుకు అంతరాయం కలిగించిన ఈ దానవుని తొలగించి మళ్ళీ నేను యథావిధిగా తపస్సు చేసుకునే అవకాశం కలిగించింది నీకు మా ప్రణతులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, గంధర్వులు, ప్రజాపతులు, ఇంకా ఎందరో అనేక విధాల స్తుతించి శాంతించమని ప్రార్థించారైనా స్వామి శాంతించలేదు. దేవతలు లక్ష్మీదేవిని ఆహ్వానించి ఆమెను ఇలా వేడుకున్నారు. తల్లి శ్రీహరిని పట్టపు దేవిని హరిసేవ చేయట్లో నిపుణమతివి, హరిచే ఎల్లప్పుడూ కోరబడే దేవివి, ఎల్లప్పుడూ హరిని రమింపజేయి సతివి, నీవు వెళ్ళి ఆ నరహరి రోషాన్ని శాంతింపజేయమమ్మ సింహ మధ్య అని ప్రార్థించగా అప్పుడు ఆ దేవి కరుణించి నరసింహస్వామి సన్నిధికి పోయి చూసింది. తాను అంతవరకు చూసి ఉండని స్వామి యొక్క భయంకరాకారాన్ని చూసి చకితురాలైంది. ఎల్లప్పుడూ చంద్రబింబం లాంటి సౌమ్య వదనము, ప్రేమ లొలికించే చూట్కులు, సమ్మోహనాస్త్రం లాంటి చిరునవ్వు, ప్రియాలాపాలు, వీటికే అలవాటు పడి ఉన్న ఆ ఆదిలక్ష్మి ఆ ప్రళయంకరుని చెంతకు చేర సాహసించలేక అలాగే నిల్చుండిపోవటం చూసి బ్రహ్మదేవుడు ఆలోచించి ఒక్క ప్రహ్లాదుడే దీనికి సమర్థుడని గ్రహించి ఆ బాలుని స్వామి చెంతకు వెళ్ళుమన్నాడు. పరమ భక్తి శిఖామణి అయిన ప్రహ్లాదుడు చిరునవ్వుతో ఆనందాతిశయంతో స్వామిని సమీపించి ఆయన దివ్య పాదాలకు సాష్టాంగ దండ ప్రణామం చేసినంతనే ఉగ్ర నరసింహమూర్తి ప్రసన్నుడై బాలుని లేవనెత్తి ప్రేమపూర్వకంగా తల నిమిరాడు. శ్రీహరి స్పర్శతో ప్రహ్లాదుందుకు బ్రహ్మజ్ఞానం కలిగింది. భక్తి పారవస్యంతో ఆనంద బాష్పాలతో ప్రహ్లాదుడు ప్రభువు నీలాగా స్తుతిస్తాడు. ఓ పరమేశ్వర, బ్రహ్మరుద్రాదులతో సహా ఎల్లరూ నిన్ను అనేక విధాల నిత్యము స్తోత్రము చేస్తూ ఉంటారు, ఆరాధిస్తుంటారు. అయినా నిన్ను సంపూర్ణంగా తెలుసుకొనగలిగిన వారెవ్వరూ లేరు కదా. నేను మూర్ఖుడను, బాలుడను, అసుర గర్భంలో పుట్టిన వానిని. నిన్ను నేను స్తుతించగలనా స్వామి? నీ సాయుధ్యం పొందటానికి జపతపాలు, వేదాధ్యయనాలు, వ్రతక్రతువులు, పుణ్యకర్మలు, తీర్థయాత్రలు, నియమనిష్టలు ఏమీ పనికిరావు. గజేంద్రుని వలె భక్తి శరణాగచ్చేతనే నీ అనుగ్రహం పొందవచ్చు. దేవదేవ, ధర్మము, సత్యము, దమము, పాండిత్యము, ఓరిమి, దానము, యజ్ఞము, వ్రతనిష్ట, అసూయ, మాత్సర్యాలు లేకుండట ఈ 12 సద్గుణాలుండి దైవభక్తి లేని వాని కంటే సంస్కారహీనుడై జన్మించిన తన మనస్సు, ధనము, ప్రాణము, సర్వము సర్వేశ్వరునికి సమర్పణ చేసే భక్తి గలవాడు మిక్కిలి శ్రేష్ఠుడు కదా. ధర్మకర్మలు చేస్తూ ఫలితాన్ని నీకు అర్పించటమే ఉత్తమ మార్గము. నీవు భక్తవత్సలుడవు. నీ గుణ వైభవాలను కీర్తించినంతనే అజ్ఞానం నశించి కైవల్యం ప్రాప్తిస్తుంది కదా. సర్వేశ్వర, నీ భయంకరాకారాన్ని చూడటానికి దేవతలందరూ హడలిపోతున్నారు. దేవాది దేవ, శాంతించు. లోక కంటకులను హతమార్చి లోక కళ్యాణం చేకూర్చి నీ అవతార కార్యం సాధించావు కదా స్వామి. ఇక ప్రసన్నత జోపుమని వేడుకున్నాడు.
నీ ఉగ్రరూపం కంటే నీ ఉగ్రరూపం కంటే భయాన్ని కలిగిస్తున్న ఈ సంసార దావాగ్ని నుంచి కాపాడు. ఈ దేహము మీదున్న మోహాన్ని తొలగించు. నీ పాదసేవ చేత భక్తుల యొక్క సాంగత్యాన్ని ప్రార్థించు. సమస్తము నీవే, సత్య రక్షకుడుకు నీవే కదా దేవా. ఈ సకల చరాచర విశ్వములో శాశ్వతమైన ఏదీ లేదు, సాటి లేనిది బలవంతుడనని మరణమే లేదు. మేటినని భావించే నా తండ్రి గతి ఏమైనది? అట్టి అజేయుడే అదృశ్యమైనప్పుడు నీ పాదసేవయే తప్ప ఇక ప్రపంచంలో ఏది శాశ్వతము? దానినే నాకు అనుగ్రహించు. నా పూర్వజన్మల సుకృతాల ఫలంగా నారద మహర్షి యొక్క జ్ఞానోపదేశం నాకు లభించింది కనుక నీ పాదసేవ యొక్క దివ్య మహిమ నాకు తెలిసింది. యుగయుగాల్లో అనేక రూపాల్లో నీవు అవతరించి దుష్ట శిక్ష రక్షణ చేస్తూ వచ్చావు. నేడు ఈ నరసింహ రూపంలో కూడా అలాగే లోకాలను అనుగ్రహించడానికి వచ్చావు ప్రభు. నా తల మీద నీ దివ్య హస్తాన్ని ఉంచి ఈ శ్రీదేవికి, శివునికి, బ్రహ్మకు కూడా లభ్యము కాని మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించావు. నాకు ఇంకేం కావాలి? ఎట్టి కోరికలు లేని బుద్ధిమంతులు నీ పాదాలను ఆశ్రయించి దివ్యానందం పొందుతారు కదా. భక్తి లేని వారికి నీ తత్వం అంతుపట్టదు. ముక్తి రాదు స్వామి. నీ యొక్క చరణార వందనాలు, నీ దివ్యనామ సంకీర్తనము, ఆత్మ నివేదనము, నీ దాస్యము, నీ పవిత్రగాథ శ్రవణము, నీ నామరూప గుణ వైభవాల స్మరణాలతో కూడి ఉన్న చర్యలు నీ యందు భక్తి ప్రపత్తులను వృద్ధి చేస్తాయి కదా. కావున హే ప్రభో, నీ సేవ చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించు అని ప్రణామం చేసిన ప్రహ్లాదుని భక్తికి సంతసించిన వాడైన శ్రీహరి ఇలా అన్నాడు. కుమారా, నీ యొక్క సచ్చరిత్రను చూసి సంతోషించాను. నీవు శుభమగుగాక. నీ మనోవాంఛలన్నీ నీకు ప్రసాదిస్తాను. నేను భక్తుల కోర్కెలను తీర్చువాడను. నా దర్శనం అంత సులువుగా లభించనిది, కానీ ఒక్కసారి నన్ను దర్శిస్తే చాలు. ప్రాణికోటికి పునర్జన్మ ఉండదు. నీవేదైనా ఒక వరం కోరుకో, ప్రసాదిస్తాను అని చెప్పిన నరసింహస్వామితో జితేంద్రుడు శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడిలాగన్నాడు. స్వామి, నన్ను పరీక్షించాలని వరాలిస్తానంటున్నావా? సంసార వృక్షానికి కామములే బీజాలు కదా. నేను మోక్షకామిని కానీ కామార్థిని కానీ కాను. లోకంలో ఏ వస్తువు శాశ్వత సుఖాన్నిచ్చేది కాదు, సమస్తము నశించేవే. నీవు నాకు వరమివ్వదలుచుకుంటే కామములు కలక్కుండేటట్లు వరప్రదానము చేయమని నరసింహ పురుషోత్తమ పరమాత్మ. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మనే అని స్తుతించాడు. నరసింహస్వామికి సంతసించి ఇలా అన్నాడు. ప్రహ్లాద కుమారా, నీ వంటి జ్ఞాన సంపన్నులు ఏకాంతవాసులు ఎటువంటి కోరికలను కోరరు. అయినా నేను అనుగ్రహిస్తాను. నీవు దానవనాథుడవై మన్వంతర కాలం సకల భోగాలు అనుభవిస్తావు. శుభప్రదమైన నా గాథలను వింటూ నన్ను ఈశ్వరునిగా తెలుసుకొని ఆత్మలో నిత్యము ఆరాధిస్తావు. సుఖాలను అనుభవించటం చేత నీ పూర్వజన్మ సంచయము వ్యయమవుతుంది. వ్రతాల వలన పాపాలు తొలగిపోతాయి. ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడిన కర్మల వలన కర్మబంధాలు ఏర్పడని వాడవై నన్ను ఆరాధిస్తూ గొప్ప కీర్తి మందుటమై నా సాన్నిహిత్యం పొందుతావు అని చెప్పిన స్వామితో ప్రహ్లాదుడు ఎలా అన్నాడు. దేవదేవా, నా తమ్ముని సంవర్తవని నా తండ్రి నీపై ద్వేషం వహించి శత్రువుని వలె అనేక అపచారాలు వేశాడు. నీ చేయి సోగ్గానే నిర్మలుడయ్యాడు. ఆయన యొక్క పాపాలు పోగొట్టి పరిశుద్ధాత్ముడయ్యేలాగా వరము ప్రసాదించు స్వామి అని వేడుకున్నాడు. స్వామి కరుణా కటాక్ష వీక్షణాలతో ఇలా అన్నాడు. నాయనా, నిన్ను కన్న సుకృతానికి నీ తండ్రితో సహా వెనుకటి 21 తరాల వారు కూడా పవిత్రులయ్యారు.
నీ తండ్రి శుభస్థితిని పొందుతాడు. నీ భక్తులు నివసించే ప్రదేశాలలో నుంటూ వారి ప్రేమకు పాత్రులైన వారెవ్వరైనా సరే పరిశుద్ధులవుతారు. నీ పుణ్యచరిత్రుడా, నీవు నా భక్తులలో ఉత్తముడవు. నీవు నా యందు మనస్సు నిలిపి సకల విధులను నిర్వహించు అని సెలవిచ్చి బ్రహ్మదేవునితో స్వామి ఇలా అన్నాడు: పద్మాసన, ఇకనెప్పుడు పాపాత్ములకు వరాలివ్వకు అని ఆనతిచ్చి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మాది దేవతల సమక్షాన ప్రహ్లాదుని పట్టాభిషేకం జరిగింది. ఆ విధంగా వైకుంఠ ద్వారపాలకులైన జైవిజులు మొదటి జన్మ నుంచి విముక్తులయ్యారు. రెండో జన్మలో రావణ కుంభకర్ణాదులై పుట్టి శ్రీరామావతారంచే విముక్తులై చివరి జన్మలో శిశుపాల దంతభక్తులుగా పుట్టి శ్రీకృష్ణుని చేత ముక్తిని పొంది వైకుంఠాన్ని చెందారు. అలా నారదుడు ధర్మజునికి చెప్పాడు: రాజా, మనోహరము శుభప్రదమైన ఈ నరసింహ విహారమును, ఇంద్రశత్రుడైన హిరణ్యకశిపుని సంహారమును, పరమభాగవతుడైన ప్రహ్లాదుని సంచారమును ఎవ్వడైనా శ్రద్ధతో విన్నా పఠించిన సర్వశుభాలతో పుణ్యలోకాలు పొందుతారు. ఈ ప్రహ్లాద చరిత్రలో వేదాంత సారమంతా ఉంది. నారద మహర్షి యొక్క బోధనలతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క కరస్పర్శ ఆశీస్సులు అనుగ్రహం వలన ఆ బాలుని యందు తత్వజ్ఞానం ఉదయించింది. హరే కృష్ణ.